రైట్. మొత్తానికి హర్యానా అట్లాగే జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ లీడ్ కొనసాగుతోంది. సో దీన్ని బట్టి ఇప్పటికే హర్యానాలో గెలుపు దిశగా ఉన్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. హర్యానాకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులంతా కూడా వెళ్తున్నారు. కొత్త సిఎల్పి నేత ఎన్నిక కోసం కూడా చండీగఢ్కు కేసీ వేణుగోపాల్ ప్రయాణమవుతున్నారు. సో మొత్తానికి 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పునర్వైభవం హర్యానాలో కనిపిస్తుంటే 10 ఏళ్లు పాలించినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వ్యతిరేకత పైన ఈరోజు ప్రభుత్వ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. చాలా అంశాలు హర్యానాని కదిలించాయి, హర్యానాని కబలించాయి. సో చాలా విషయాల్లో హర్యానా ఎఫెక్ట్ భారతదేశ వ్యాప్తంగా కూడా పడింది. చాలా అంశాలు మనం ప్రధానంగా చర్చలోకి తీసుకురావాల్సినటువంటి జాట్లు తిరుగుబాటు ఒకటైతే గనక అక్కడ రెజ్లర్స్ మల్ల యోధులు తిరుగుబాటు యుద్ధం ప్రకటించారు. ఆఖరికి గంగానదిలో గోల్డ్ మెడల్స్ పడేస్తామంటూ కూడా తీవ్ర స్థాయిలోకి వెళ్లారు. ఢిల్లీ జంతర్ మంతర్ వేదిక వద్ద నిరాహార దీక్షలు చేశారు. అయినా కానీ వాళ్ళపైన ప్రభుత్వం కనికరం చూపించలేదు. సో ఈ ఎఫెక్ట్ ఈ ఎన్నికల ఫలితాలపైన ప్రజా వ్యతిరేకత అనేది కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిందని చెప్పాలి. ప్రభుత్వ వ్యతిరేకత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. అట్ ద సేమ్ టైం జమ్మూ కాశ్మీర్ కూడా పీడీపీ అంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి ట్రెండ్ చూస్తే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సో ఈ రెండు కూటమితోటి ఈ రెండు కలయికతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి దిశగా వెళ్తోంది. పీడీపీ అవసరం పడకపోయినా కానీ ఈ రెండు ప్రధానమైనటువంటి పార్టీలతోటి ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నా కానీ పీడీపీ సహకారం తీసుకునేటువంటి ఉద్దేశంలో మాత్రం కనిపిస్తోంది. సో ఇప్పటికే ఫరూక్ అబ్దుల్లా ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళని బతిలాడాల్సినటువంటి అవసరం ఏం లేదు, మీరే రావాలి ప్రభుత్వ ఏర్పాటుకంటూ కూడా ఫరూక్ అబ్దుల్లా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఒక్కసారి ట్రెండ్స్ చూస్తే గనక హర్యానాలో భారతీయ జనతా పార్టీ 25 స్థానాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ 59 స్థానాల్లో కొనసాగుతోంది. సో జమ్మూ కాశ్మీర్లో ఎన్డీఏ 30 స్థానాల్లో ఉంటే ఇండియా అలయన్స్ 46 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. ఇక జేజేపీ హర్యానాలో 2 స్థానాల్లో, ఐఎన్ఎల్డి 2 స్థానాల్లో లీడ్ కనిపిస్తోంది. ఆప్ 0గా ఉంది. రైట్. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే పీడీపీ 5 స్థానాల్లో ఉంది, అదర్స్ 9 స్థానాల్లో ఉన్నారు. సో అదర్స్ అంటే వీళ్ళంతా కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి అభ్యర్థులే. సో కాశ్మీర్లో నిజానికి ప్రజాస్వామ్యం ఒక చాలా చేంజ్ ఓవర్ కనిపిస్తోందని చెప్పాలి. ఈసారి జరిగిన ఎన్నికలు కాశ్మీర్లో చాలా కీలకం అని చెప్పాలి. ఎందుకంటే బుల్లెట్స్ నుంచి బ్యాలెట్కి ట్రాన్స్ఫర్ అయినరు. సో ప్రజల్లో భారీ మార్పు వచ్చింది. మరి ముఖ్యంగా చరిత్రను చూస్తే ఇంత ప్రశాంతమైనటువంటి ఓటింగ్ ఎన్నికలు గతంలో ఎప్పుడు పెద్దగా జరిగినటువంటి సందర్భాలు లేవు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ అవి డిస్టర్బ్ కావడమా లేదంటే ఉగ్రదాడులు జరగడమా ఇట్లాంటి భయభ్రాంతుల్లో ఉండేటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈసారి ఎన్నికల్లో ప్రజలు వచ్చి పాల్గొన్నారు. దరిదాపు 63% పైగా పోలింగ్ నమోదైందంటే అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు, ప్రభుత్వాన్ని కోరుకుంటుంది, ఒక మార్పు కోరుకుంటున్నారు. ఆర్టికల్ 370 రద్దు కూడా చాలా కలిసి వచ్చిందని చెప్పాలి. ఆ ప్రజల్లో కొంత పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ వాతావరణం వచ్చిందని చెప్పాలి. సో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి జమ్మూ కాశ్మీర్లో మనం మాట్లాడాల్సినవి. ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వం ఖచ్చితంగా కనిపిస్తోంది. ప్రజలు కూడా సంకీర్ణానికే మద్దతు ఇచ్చారు. ఒకవైపుగా తీర్పు ఇవ్వలేదు, లైక్ హర్యానా కానీ లేదంటే మిగతా ఇతర రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి తీర్పుకు జమ్మూ అండ్ కాశ్మీర్లో వచ్చేటువంటి తీర్పుకు చాలా అయితే వ్యత్యాసం కనిపిస్తుంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. హర్యానా విషయం అయితే అసలు ఎన్నికలే అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నటువంటి ధీమాను కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్పినటువంటి సందర్భం. రైట్. ఇక కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ గెలుస్తోంది, ఎన్ని స్థానాల్లో గెలుస్తోంది? వినేష్ ఫోగాట్ జులానా నుంచి పోటీ చేస్తున్నారు, లీడ్లో ఉంది, ముందంజలో ఉంది. అటు భారతీయ జనతా పార్టీ చెందినటువంటి నాయబ్ సైని ముఖ్యమంత్రి అభ్యర్థి, ముఖ్యమంత్రి ఆయన లీడ్లో ఉన్నారు. సో ముఖ్యమంత్రి మాత్రమే ఇక్కడ లీడ్ కనిపిస్తోంది భారతీయ జనతా పార్టీ. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ చాలా దూకుడుగా వెళ్తోంది. రామారావు గౌడ్ గారు ఏం చెప్తారు? దాదాపు అందరికీ తెలిసిన సత్యమే, హర్యానాలో బీజేపీకి స్థానం లేదనేది. బీజేపీ రకరకాల ప్రయోగాలు చేసింది హర్యానా మీద. స్టార్టింగ్ నుంచి కూడా మన 2019లో గెలిచినప్పుడు కూడా బీజేపీ మనోహర్ లాల్ కట్టర్ని తీసుకొచ్చి పెట్టడం, ఓబీసీ అతను అయినప్పటికీ కూడా అక్కడ జేజేపీ మద్దతు లేకుండా నిలబడలేని పరిస్థితి అయితే ఉండే. అప్పుడు జేజేపీ జననాయక్ జనతా పార్టీ, జాట్ బేస్డ్ పార్టీ అనమాట, అది వాళ్ళ మద్దతు తీసుకున్నారు.
అయితే యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న జరిగింది. ఎలక్షన్కు ముందు బీజేపీ జేజేపీ వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పరిస్థితులు, గెలిచిన తర్వాత మద్దతు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ జేజేపీ బీజేపీకి మద్దతు ఇవ్వడం స్థానిక ప్రజలు జీర్ణించుకోలేదు. రెండో పాయింట్ ఏంటంటే జాట్ ప్రజలను జేజేపీ ఏమనుకున్నదంటే మేము మద్దతు ఇస్తే ముఖ్యమంత్రి మాకు వస్తుందని చెప్పి ఒక ఆలోచనతో మద్దతు ఇచ్చింది. కానీ బీజేపీ పంజాబ్ బేస్డ్ ఉన్నటువంటి మన్వర్లాల్ ఖట్టర్ని తీసుకొచ్చి పెట్టడం జాట్లలో వ్యతిరేకత, ఆ జేజేపీ మీద కూడా వ్యతిరేకత ఆడ ప్రారంభమైంది. ఇది బీజేపీ చేసిన ప్రయోగం ఒకటి విఫలమైపోయింది. ఆ ప్రయోగం విఫలం కావడంతో మన ఇక అక్కడ లోకల్గా రకరకాల విభేదాలు, రైతు ఉద్యమాలు ఇవన్నీ రకరకాలు లేచినాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ మనోహర్లాల్ ఖట్టర్ ఉండటం అనేది కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ స్థానికుడైనటువంటి ఓబీసీ నేతని మళ్ళీ నయాబ్ సింగ్ షైన్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా పెట్టి మళ్ళీ ఒక ప్రయోగం చేసింది. ఏ ప్రయోగం చేసినా బీజేపీ అనేటటువంటి దానికి అక్కడ ఒక రకమైనటువంటి చిత్తశుద్ధి కనిపించలేదు ప్రజల్లో. అందులోటి 10 ఏళ్ళు అధికారంలో ఉండి శాంతి భద్రతల సమస్య బాగా ఏర్పడింది. రైతు ఉద్యమం అక్కడ సంవత్సరం కాలం నడిచింది. తర్వాత ఎంతోమంది చనిపోయారు, తోటాలకు బలై. ఇవన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా జరిగినటువంటి పరిస్థితులు. అయినప్పటికీ కూడా బీజేపీ సరిదిద్దుకున్నటువంటి పరిస్థితులు ఏమి కనిపించలేదు. అది ఎట్లా చేసైనా కానీ గవర్నమెంట్ నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నది, కానీ ఒక అడుగు కూడా రాలే. ఇప్పుడు కిందాక మా గురువు గారు సత్యం గారు చెప్పినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి రెజ్యులర్స్ కానీ రైతులు కానీ వీళ్ళు చేసినటువంటి పోరాటాలకు కొంత బీజేపీ దిగొచ్చినా కానీ అనుకూలమైనటువంటి సమాధానం చెప్పలేకపోయింది. అది కూడా ఒక మైనస్. మూడో పాయింట్ ఏంటంటే వేగంగా దూసుకొస్తున్నటువంటి యువ నవ నాయకుడు, భవిష్యత్ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు అనేటటువంటిది కూడా మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఒక చర్చ మొదలైంది. ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం ఆయన మాత్రమే. తప్పకుండా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో హర్యానాలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, రైతు సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, పేదలు మధ్యతరగతి అన్ని వర్గాలకు కూడా న్యాయం జరుగుతుంది. ఒక సెక్యులర్ ఆలోచన విధానం కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి మత ప్రసక్తులు లేకోకుండా సత్యం గారు ఇవన్నీ కూడా చాలా గొప్పగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల అవన్నీ ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. సత్యం గారు, గుడ్ మార్నింగ్. చెప్పండి.